ఈ సమావేశంలో కలిసినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ చెప్పబోయే జ్ఞానము సక్రమంగా అర్థం కావాలని, మీలో ఉండే ఆత్మ అర్థం చేయాలని కోరుతూ ఈ సభను ప్రారంభిస్తున్నాము. మీరందరూ జాగ్రత్తగా వినాలని కోరుతున్నాము. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి సమాచారము ముందే అక్కడ చూపించడం జరిగింది. శవము అని. శవము అనేది మీకు కొత్త పదమే కాదు, అందరికీ తెలిసిన పదమే. కానీ అదంటే చాలా భయం అందరికీ ఉంటుంది. తర్వాత ప్రతి మనిషి శవమైతామని తెలుసు అని మనం అవుతామనేటువంటి దాన్ని మర్చిపోయి మనం ఇట్లే ఉంటామనే ధ్యాసతోనే బతుకుంటున్నారు. కానీ మనం ఆ స్థితికి చేరుతామనేటువంటి జ్ఞాపకాన్ని మాత్రం అందరూ మర్చిపోయే ఉన్నారు. కానీ మేము మాత్రము ఈ పొద్దు రేపు ఎల్లుండో ఎప్పుడవుతారో అవుతామనే జాగ్రత్తతోనే మేము పనిచేస్తున్నాం. ఉన్నంత వరకే ఏం చేయాలన్నా కానీ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఒకవేళ గడువు వచ్చిందనుకోండి, మీకు అంటే పోయే గడువు మీకు కానీ మాకు కానీ ఒక్క క్షణం కూడా కేటాయించబడదు ఉండేదానికి. ఒక క్షణం కూడా నేను ఆలస్యంగా వస్తాను అన్నా కూడా ఎవరు ఒప్పుకోరు. అంటే అక్కడ ఏమాత్రము నీ ఇష్టం ఏమాత్రం పని చేయదు, అది అక్కడ ఉండేటువంటి ఇష్టమే పని చేస్తుంది. దాన్ని ఎవరు మార్చేదానికి అవకాశం లేదు. సరే, ఇతరుల విషయం వద్దు, నా విషయం నీకు చెప్తే, నా విషయం మేము చెప్తే, మనిషి పుట్టినాము, ఎప్పుడో పిల్లప్పుడు ఉంటే జ్ఞాపకం ఉంది. తర్వాత పెరుగుతూ వచ్చాము, చదువుకున్నాము, అన్నీ అయినాయి, అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. లాస్ట్ ఇక్కడికి ఈ స్థితికి వచ్చాము. ఇప్పుడు మేము పైన కూర్చొని మీరు కూర్చోబెట్టున్నారు, మేము జ్ఞానం చెప్తున్నాము, మీరు వింటున్నారు. ఒక్కోసారి వాళ్ళు ఇంత స్థితికి వచ్చాము. ఇంత స్థితికి వచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది అంటే, ఒకానొక రోజు ఇప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి మేము మాట్లాడకుండా మూగపోవలసి పని వస్తుంది. మా నోరు మాట్లాడదు, చేతులు కదలవు, మా శరీరం అంతా కదలకుండా మెదలకుండా పడిపోతుంది. నిద్రపోయే మనిషి ఎట్లుంటాడో అట్లే ఉండిపోతాం అన్నమాట. నిద్రపోయేవాడిని పిలిస్తే తిరిగి పలకచ్చు, కానీ చనిపోయినటువంటి వాడిని పిలిస్తే పలికేదానికి అవకాశమే లేదు. ఆ స్థితి ఒకానొకప్పుడు వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ప్రతి మనిషికి వస్తుంది. అది ఊహించుకోండి, అవుతుంది మనకు వస్తుంది అంటే మీరు ఊహించుకోవాలని కూడా భయపడతారు. కానీ అది ఏమర్థం కాదు, నిద్రలాగా వస్తుంది. చావు అనేది భయంకరమైనది కాదు, కానీ చాలా సులభమైనది చెప్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మనం ఎట్లయితే నిద్రలోకి పోతామో అదే విధంగా చావు వస్తుంది. కానీ అది ఒక పెద్ద గండంగానో, లేదా పెద్ద ఇంకో బాధగానో, లేదా ఇంకో రకంగా రాదు. మనిషి బ్రతికున్నంత వరకే బాధలు మనిషికి అన్నీ తెలుస్తుంటాయి. మనిషి చనిపోయేటప్పుడు మాత్రం ఏమి లేదు, ఏం తెలియకుండా పోయి అతను నిద్రలేకపోతాడు. ఆ నిద్రలోంటి తిరిగి మళ్ళీ లేవడు, అది మరణము. అటువంటిది ఒకరోజు అందరికీ జరుగుతుంది. కానీ మాకు జరిగితే మేమేం చేయాలి అంటే, మేము ఏం చేసేదానికి లేదు, మనకు స్వతంత్రత లేదు, ఎవరికీ లేదు స్వతంత్రత, నాకే కాదు. ఆ చనిపోయినప్పుడు మాత్రం మనము కర్మ చేత బంధింపబడి వేరే శరీరంలోకి పోయి చేరడం జరుగుతుంది. అంటే మనలో జన్మకు పోవడం జరుగుతుంది. అంటే మనం చేసుకునే కర్మ మనకు ఉంటే, ఉండకుండా ఎక్కడ పోదు, తప్పనిసరిగా ఉంటుంది. మనం చేసుకునే పాపపుణ్యాలు ఇప్పుడు జీవితంలో చేసుకుంటున్నాం కదా, మంచి పని చెడ్డ పని చేస్తున్నాం మనం. కానీ ఏమాత్రం తెలియకుండా చేస్తున్నాం, ధ్యాస లేకుండా చేస్తున్నాం. నేను చేసే పనులన్నీ మంచి పనులను చేస్తున్నాం, కానీ దాంట్లో ఎన్నో చెడ్డ పనులు ఉన్నాయి. కానీ చెడ్డ పని అనేది ఏమాత్రం లేకుండా సమర్థించుకొని చేసుకుంటున్నాను నేను చేసే మంచి పనిని. ఒక పని చేస్తే కనిపించే ఫలితం వస్తుంది మనిషికి. ఓ ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది డబ్బు రూపంలో. ఓ కూలి పని చేస్తే సాయంకాలానికి 100 రూపాయలు 200 డబ్బులు వస్తాయి. అట్లాగా ప్రతి పనికి కనిపించే ఫలితం ఒకటి ఉంది, కనిపించని ఫలితం కూడా దాని వెనకాల ఒకటి ఉంది. ఏ పని చేసినా కానీ కనిపించని ఫలితం పాపము మరియు పుణ్యము అనేది ఒకటి ఉంది. నువ్వు చేసే పని మంచిదైతే పుణ్యం వస్తుంది, చెడుదైతే పాపం వస్తుంది. అది ఎంత చెడుదైతే అంత పాపం వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య 2 రోజుల కిందట ఏం చేశానంటే, ఇక్కడ ఈ ఆశ్రమానికి వచ్చే నీళ్లు తాగకుండా అదే పనిగా ఓ
ఒకరు కట్ చేసినారు నీళ్ళు ఇలా ఇబ్బంది పెట్టాలని, ఇంతమంది తాగేదానికి నీళ్లు కట్ చేస్తే అది పాపం కదా. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము చేసిన పని మంచిది అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన మంచి పని చెడ్డ పని ఎవరు నిర్ణయిస్తారు? వెనకాల ఆయన ఉన్నాడు నిర్ణయించే అధిపతి, ఆ అధిపతి నిర్ణయిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే నీకు పాపము పుణ్యము అంటగడతాడు. అట్లాగా ఎవరు చేసిన పనికైనా కానీ నువ్వు అధికారంతో చేసినా అహంకారంతో చేసినా లేదా ఇంకో రకంగా ఏ రకంగా చేసినా కానీ నువ్వు చేసే పని మంచిదైతే పుణ్యం వస్తుంది, చెడుదైతే పాపం వస్తుంది. ఈ పాప పుణ్యాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఎందుకంటే మనం చేసేటువంటి మంచి పనులు లేదు. నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా నీ వెనకాల మాత్రం అది కనపరాకుండా వచ్చేటువంటి కర్మ ఉంటుంది. దాన్ని కర్మ అంటాం, అదే పాప పుణ్యాలు అంటాం. ప్రతి మనిషికి నిత్యము పాప పుణ్యాలు అంటుకుంటున్నాయి. ఏ పని చేసినా పాప పుణ్యాలు అంటుకుంటున్నాయి. ఎవరైనా కానీ ఒక క్షణం కూడా ఎవరు ఊరికనే ఉండలేదు. చేతులతోనే పని చేయకుండా కానీ మనసుతో ఆలోచన చేసినా కానీ దానివల్ల కూడా నువ్వు చేసినట్లయితుంది నీ భావాన్ని బట్టి అని పెద్దలు చెప్పారనమాట. నువ్వు చేయకుండా కూడా చేసినట్లయితుంది భావాన్ని బట్టి నువ్వు చేసినట్టు అనుకుంటే. కాబట్టి మనసు ద్వారా వచ్చే కర్మ ఉంది, సర్వ శరీరం ద్వారా వచ్చే కర్మ ఉంది. ఏ దాని ద్వారానో ఉదాహరణ కర్మ వస్తుంది మనకు. అది మనకు వెనకల కనపడకుండా గుమి కూడి ఉంది. చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ కర్మంతా లెక్కించబడి మళ్ళా జన్మ నిర్ణయించబడుతుంది. ఆ మళ్ళా జన్మ ఎట్లా నిర్ణయించబడుతుంది? నువ్వు చేసుకునే పాపాన్ని బట్టి పుణ్యాన్ని బట్టి నువ్వు కష్టపడేటట్టుకునో సుఖపడేటట్టుకునో ఉంటుంది. సరే, పోయిన జన్మలో పుణ్యం చేసుకున్నావు, ఈ జన్మలో సుఖం అనిపిస్తున్నావు, ఈ సుఖం అనిపిస్తూ మళ్ళీ పాపాలు చేసుకుంటాను. ఈ పాపాల వల్ల మళ్ళా జన్మ వస్తే కష్టాలు అనిపించేది వస్తుంది. ఈనాడు భూమి మీద రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్థిక బాధలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉండి కూడా మానసికంగా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఉన్నా కానీ ఏదో విధంగా బాధలు తగులుకొని ఉన్నాయి. పీడపడుతున్నాడంటే వాడు చేసుకున్నటువంటి పాపం వల్లనే జరుగుతూ ఉంది. అదే రకంగా పుణ్యం వల్ల సుఖాలు కూడా అనుభవిస్తున్నాడు. ఈ మనిషి కర్తవ్యం సావడము పుట్టడము, ఈ కర్మలు సంపాదించుకోవడము, ఇవన్నీ అనుభవించడమేనా అంటే లేదు. ఇది కాకుండా మధ్యలో దేవుడు ఏం చేశాడంటే దీని నుండి తప్పించుకోవడానికి ఒక విధానం ఇచ్చాడు. జ్ఞానం అనేది మీకు తెలియజేశాడు. ఆ జ్ఞానం అనేది తెలియజేసినప్పుడు ఆ జ్ఞానాన్ని సక్రమంగా మనం తెలుసుకోగలిగితే ఈ కర్మల నుంచి నువ్వు బయటపడి మోక్షం పొందేదానికి అవకాశం ఉంది. మోక్షం అంటే చావు పుట్టుకలు లేకుండా పోయేటువంటి విధానం అనేది ఒకటి ఉంది. కానీ కొంతమంది అంటారు అసలు చావు పుట్టుకలు లేనే లేవు, మీరు మధ్యలో కల్పించి భయపెట్టి చెప్తున్నారు అని అంటున్నారు అనమాట. అంటే భయపెట్టి చెప్తున్నాము అనేదానికి ఒకవేళ వాళ్ళు అనొచ్చు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతాడో వాడు సంబంధం లేదు, చచ్చిపోతే అక్కడికి అయిపోతుంది, ఇంకోటి ఏమీ లేదు అని. అదే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మ లేదు అని అంటే సరే మీరు లేదనుకోవచ్చు. అయినా కానీ మీకు తెలియకుండానే జన్మ రావడం జరుగుతుంది. అట్లా ఉన్నదా లేదా అనే దానికి నిరూపణకు కొన్ని చోట్ల మనుషులు చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి రెండో జన్మ ఎత్తిన తర్వాత వానికి వెనకటి జన్మ జ్ఞాపకం వచ్చి తిరిగి చెప్పేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఆ రకంగా వెనకటి జన్మల జ్ఞాపకం వచ్చేదాని వల్ల ఏమవుతుందంటే మనకు జన్మలు ఉన్నాయి అని రూఢి ఏర్పడుతూ ఉంది. అంటే వాస్తవంగా ఉన్నాయని సాక్ష్యంగా తెలియబడుతూ ఉంది. అక్కడ ఎక్కడో ఒకసారి సాక్ష్యం తెలిసినా కానీ అందరికీ ఇదే విధంగా జరుగుతుంది అనేటువంటి నిరూపణ మనకు అర్థమవుతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియకుండా జ్ఞాపకం లేకున్నా కానీ పోయిన గత జన్మలు ఉన్నాయి, తర్వాత ఎగబోయే జన్మ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు మన జ్ఞానం తెలుసుకుంటానే మనం మోక్షం పొందుతాము అంటే అంత సులభంగా లేదు. మన జ్ఞానం తెలుసుకున్నా కానీ మన కర్మలో ఒక 20-30 జన్మలకు రిజర్వేషన్లు ఉన్నాయనుకోండి, ఇంకా తర్వాత అవన్నీ అయిపోయినాక మోక్షం వస్తుంది, కానీ అది వేరే రాదు. ఎందుకంటే ఎంత పెద్ద జ్ఞానం అయినా కానీ చాలా టైం పడుతుంది దీనికి. మనువు అనే వ్యక్తే కృతయుగంలో జ్ఞానం తెలుసుకుంటే ద్వాపరయుగంలో మోక్షం పొందినాడు వచ్చి భీష్ముడిగా పుట్టి. అంటే కృతయుగం నుండి మధ్యలో త్రేతాయుగం అంతా బతికినగలిసి మన వచ్చింది. మళ్ళీ అంత పెద్ద జ్ఞానులు కూడా
ఇంత టైం పట్టింది అంటే మోక్షం అనేది చాలా సులభమైన పని కాదు, చాలా కష్టమైన పని అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కర్మల నుంచి బయటపడాలంటే చాలా జ్ఞానం అవసరము. ఆ జ్ఞానం మనిషికి అవసరము అయితే మనం సులభంగా అది అర్థమవుతూ ఉంది అంటే అది అర్థం కావడం లేదు. మనలో ఉండేటువంటి గుణాల ప్రభావం వలన వాటిని మనం అర్థం చేసుకోకుండా నాకు తెలిసిందే జ్ఞానము అనే తప్పుదారిలో మనిషి పోతున్నాడు. ఆ రకంగా పోకుండా నువ్వు తొందరగా జ్ఞానం తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక భయం చెప్తున్నాడు. ఏ భయం చెప్తున్నాడంటే నువ్వు శవమైపోతావు అని. శవము అని అంటే దాని పూర్వము ఇంకో పేరుతో పిలిచేవాళ్ళు, కానీ అది కాలక్రమేపీ పేరు మార్పు జరిగింది. ఆ శివము అనే పేరు కాలక్రమేపలో శవముగా మారింది అన్నమాట. వాస్తవంగా దాని పేరు శివము. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ శరీరంలో నీతో పాటు ఆత్మ ఉంది, నీ శరీరంలో నీతో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంది. ఈ మూడు ఆత్మలు శరీరంలో ఉంటే సజీవంగా ఉన్నట్టు మనిషి ప్రతి శరీరంలోనే ఉన్నాయి. మన పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరికీ బయట కూడా ఉన్నాడు. ఆయన విశ్వవ్యాప్తంగా అనువనువున వ్యాపించినటువంటి కాడు కాబట్టి నీ లోపల ఉన్నాడు, నీ బయట ఉన్నాడు. సరే, పరమాత్మ యొక్క స్థితి అది. ఆత్మ యొక్క స్థితి ఏమంటే ఎక్కడైతే జీవం ఉందో, జీవుడు ఉన్నాడో వానితో పాటు శరీరంలో ఉంటాడు ఆత్మ. జీవాత్మ ఎక్కడైతే ఉంటుందో దానికి జోడీగా ఉంటాడు, తోడుగా ఉంటాడు ఆత్మ. నీ శరీరంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు జీవాత్మ ఉన్నావు కాబట్టి, నువ్వు అనేవాని ఉండవు కాబట్టి నీ శరీరంలో ఆత్మ కూడా ఉంది. ఆత్మ ఎక్కడ ఉంది అంటే నీ శరీరం అంతా వ్యాపించి ఉంది, శరీరం బయట లేదు. దేవుడు ఏ విధంగా పరమాత్మ అనువనువున వ్యాపించున్నాడో, రూపము లేకుండా అనువనువున ఎట్లయితే శక్తిగా వ్యాపించున్నాడో ఆ రకంగానే నీ శరీరంలో ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉంది. నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు శరీరంలో ఒక్క చోట రవ్వంతగా ఉన్నావు. ఇప్పుడు మీరు ముఖం మీద చక్రాలు ధరించినారు, ఆ చక్రాల్లో కింద చక్రం ఒకటి ఉంది, దాన్ని గుణచక్రము అంటాం. ఆ గుణచక్రంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ఏదో ఒక భాగంలో నువ్వు ఉన్నావు, అది నీకు తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఇది నువ్వు అక్కడ ఉన్నావు అని. ఇంకా మీ జ్ఞానం తెలుసుకొని వివరంగా తెలుసుకుంటే, 4 చక్రాల గురించి తెలుసుకుంటే కింద చక్రంలో నువ్వు ఉన్నావు అని తెలుస్తుంది. కింద చక్రంలో నువ్వు ఉన్నటువంటి వాడికి నువ్వు ఎట్లున్నావు అనంటే బయట నువ్వు అందంగా ఉన్నావు అనంటే లోపల ఆ అందం నీకు లేదు. బయట నువ్వు ఎత్తుగా పొడుగుగా ఉన్నావు అనుకోండి, ఆ ఎత్తు పొడుగులు లేవు. బయట నువ్వు గడ్డం పెంచుకున్నావు, మీసాలు పెంచుకున్నావు అనుకోండి, ఆ గడ్డం మీసాలు అక్కడ లేవు లోపల. కానీ నువ్వు ఒక బిందువుగా ఉన్నావు. ఇక్కడ నీ శరీరాన్ని, నీ శరీరంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ శరీరం అంతా నేనే అనుకున్నావు కాబట్టి ఈ శరీరంకు ఉండే లక్షణాలన్నీ నావే అనుకుంటున్నావు, కానీ అవి నీవి కావు. శరీరం తెల్లగా ఉన్నా నువ్వు తెల్లగా లేవు, శరీరం పొడువుగానే నువ్వు పొడువుగా లేవు, శరీరం ఎట్టుంటే నువ్వు అట్లా లేవు, శరీరం బలంగా ఉన్నా కూడా నువ్వు లోపల బలంగా లేవు, నువ్వు బిందువు ఆకారంతో ఉన్నావు. అది భగవద్గీత గ్రంథంలో జీవుని యొక్క ఆకారము అని చూపడం జరిగింది. ఆ జీవుని యొక్క ఆకారము ప్రపంచంలో మొట్టమొదటిగా అది చిత్రీకరించి చూపబడింది అనేది మీకు తెలియజేస్తున్నాము. అంటే ఇది మీకు అది జీవనాకారం మీకు తెలిసినా కానీ దాని విలువ మీకు తెలియకపోతే, దాని విలువ తెలిసేటట్టుగా ఏం చెప్తున్నామంటే, ఇంతవరకు జరిగిన ప్రపంచంలో జీవుని ఆకారము ఎవరూ బయటికి చెప్పలేదు, ఆ జీవుని ఆకారం ఇట్లే ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ మీరు ముఖాన్ని ధరించినటువంటి గుణచక్రము ఈ 3 భాగాలుగా ఉంది అని కూడా చెప్పబడింది. ఇది కొంతమందికి కొంత అర్థమైనా కానీ ఈ చిత్రరూపంగా ఎక్కడా ఎవరికి అర్థము కాలేదు. తర్వాత కొంతమంది మా ఆధ్యాత్మికవేత్తలు పూర్వం ఉండిపోయినారు, వేమనయోగి ఇటువంటి వాళ్ళంతా, వాళ్ళు కొంతవరకు గ్రహించగలిగినారు, కానీ చిత్రరూపంగా చూపలేకపోయినారు. వాళ్ళు వివరంగా కొంత చెప్పగలిగినారు కానీ ఇది నిర్ధారణ చేసి ఇట్లే ఉంది చూడని చెప్పలేకపోయినారు. అటువంటిది
ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మీరు దాన్ని చూసి తెలుసుకోవచ్చు జీవాత్మ ఎట్లుండేది. తర్వాత జీవాత్మ ఎక్కడున్నాడంటే గుణచక్రంలో ఉన్నాడంటే, గుణాల మధ్యలో ఉన్నాడంటే గుణాల మధ్యలో కూడా ఎట్లున్నాడు అనే ఆ చిత్రపటాన్ని చూసి తెలుసుకోవచ్చు. సరే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, నేను ఎట్లున్నాను, నా యొక్క పరిస్థితి ఏమని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, నేను ఫలానా పేరున్నటువంటి వ్యక్తిని అనుకుంటున్నారు. తర్వాత అంతటితో మానుకోకుండా దానికి మళ్ళీ ఓ మతాన్ని కనిపించుకుంటున్నారు, ఒక కులాన్ని కనిపించుకుంటున్నారు, నాది ఫలానా కులము అంటుకుంటున్నారు. తర్వాత ఇంకా నాది ఫలానా మతము అనుకుంటున్నారు. ఈ మతాలు కులాలు పైన మనం పెట్టుకున్నటువంటివే, కానీ లోపల దేవునికి ఏమాత్రం సంబంధం లేదు, జీవుడికి కూడా సంబంధం లేదు. ఒక శరీరంలో జీవుడు ఎట్లుంటాడో ఇంకో శరీరంలో కూడా జీవుడు అట్లే ఉంటాడు. కానీ ఆ శరీరంలో కర్మ బట్టి వానికి కష్టాలు సుఖాలు వస్తుంటాయి, ఈ శరీరంలో కర్మను బట్టి ఈయన కష్టాలు సుఖాలు వస్తుంటాయి. ఒకడు హోదాగా బతుకుతున్నాడు, ఒకడు నీచంగా బతుకుతున్నాడు, వాడు కష్టపడి బతుకుతున్నాడు, వాడు సుఖపడి బతుకుతున్నాడు. ఇవన్నీ కర్మల వ్యత్యాసాలను బట్టి ఉన్నాయి. ఈ కర్మల వ్యత్యాసాలను మీరు గుర్తించడం లేదు. ఈ కర్మలు మీరే సంపాదించుకుంటున్నారు. ఈ కర్మను మీరు సంపాదించుకుంటున్న ఆ కర్మలు మిమ్మల్ని వేధిస్తున్నాయి, పీడిస్తున్నాయి, బాధిస్తున్నాయి. కానీ ప్రతి వెనకల ఒక కర్మ ఉంది అని మీకు తెలియడం లేదు. భగవద్గీతలో చెప్పాడు, అగ్నికి ఏ విధంగా పొగ అంటుకొని ఉంటుందో ఆ విధంగా ప్రతి పనికి ఒక కర్మ అంటుకొని ఉంటుంది అని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే కర్మ లేకుండా చేయగలుగుతావో ఏ పనైనా కానీ, అంటే కర్మ రాకుండా చేయగలుగుతావో ఏ పనైనా కానీ, అప్పుడు నువ్వు యోగం ఆచరించినట్టయితుంది, కర్మను కాల్చివేసినట్లయితుంది. యజ్ఞార్థాత్ కర్మను నేత్రలోకోయం కర్మబంధన అని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పబడుతుంది అనమాట. అంటే యజ్ఞ సంబంధమైనటువంటి పని నువ్వు చేస్తే లోకంలో ఉండే కర్మని అంటుకోదు అని చెప్పడం జరిగింది. అట్లా చేయకపోతే ఈ కర్మ నీకు అంటుకుంటుంది అని చెప్తున్నాడు. అంటే యజ్ఞ సంబంధం అంటే ఏమిటి అని మనకు ప్రశ్న వస్తుంది ఇక్కడ. యజ్ఞ సంబంధం అంటే, యజ్ఞం అంటే కాల్చేది, అందరికీ తెలుసు, అగ్గి పెట్టి కాల్చేదని. ఏమిటి కాల్సల్లా? నీ కర్మను కాల్చుకోవాలా. కర్మ ఎట్లా కాలిపోతుంది అంటే, జ్ఞానం అనే అగ్ని పెడితే కాలిపోతుంది. నువ్వు ఇప్పుడు 2 రకాల యజ్ఞాలు ఉన్నాయి అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఒకటి ద్రవ్యయజ్ఞము, 2 జ్ఞానయజ్ఞము అని. అంటే ద్రవ్యయజ్ఞము అంటే ఏమిటి అని మీరు అడిగితే, పుట్టిన మనిషి ఎవరైనా కానీ, ఏ మతస్థుడైనా కానీ, వానికి ఆకలి ఉంది, అన్నం తింటున్నాము. ఈ అన్నం తింటే ఏమవుతుంది? కడుపులోకి పోతుంది. కడుపులోకి పోయిన తర్వాత ఏమవుతుంది? జీర్ణం అవుతుంది. ఎట్లా జీర్ణం అవుతుంది అంటే, అట్లా జఠరాగ్ని అనే ఒకటి ఉంది. అంటే ఆ జఠరాగ్ని అనేది దాన్ని కాల్చి వేస్తుంది, బూడిద చేస్తుంది, ఇంకో రకంగా మార్చి వేస్తుంది. ఆ జఠరాగ్ని వలన నువ్వు తిన్నటువంటి ఆహారము నాశనం అయిపోతా, జీర్ణమైపోతూ ఉంది. అది ద్రవ్యయజ్ఞము. అంటే ద్రవ్యాలు, నువ్వు తినేటువంటి ద్రవ్యాలు అక్కడ నాశనం అయిపోతున్నాయి కాబట్టి ద్రవ్యయజ్ఞము అంటున్నాము. మన ద్రవ్యాలు ఎన్ని ఉన్నాయంటే, పోషక పదార్థాలను ద్రవ్యాలు అంటాము. 4 రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. ఆ 4 రకాల పోషక పదార్థాలు మనం అంటే జీర్ణించబడుతున్నాయి కాబట్టి అవి వాటిని ద్రవ్యయజ్ఞము అంటున్నాము. సరే, ఇప్పుడు ద్రవ్యయజ్ఞము ఎవరు చేస్తున్నారంటే ప్రతి మనిషి చేస్తున్నాడు. ఎందుకంటే అన్నం తినోడంతా ద్రవ్యయజ్ఞం చేసేట్టే కదా, మన ఆహారం జీర్ణమవుతుంది కదా. ఎన్ని తూళ్ళు చేస్తున్నాడో ప్రతి ఒక్క వ్యక్తి, మీరు తెలిసినా తెలియకుండా 3 తూళ్ళు 4 తూళ్ళు, ఓపుకుంటే 5-6 తూళ్ళు కూడా చేస్తున్నారు అనమాట. అంతే కదా. హోటల్లో కూర్చుంటాం, పోయి ఏం చేస్తాం, మన ఆహారం తింటాం, అది లోపలికి వేస్తున్నామంట గుంతలోకి. ఎక్కడ లోపల అగ్ని ఉంది కడుపులో, జఠరాగ్ని అని, దాంట్లోకి వేస్తున్నాం ముద్దలు. అంటే వీళ్ళు వేస్తారు కదా, మామూలు బయట బ్రాహ్మణులు వేస్తుంటారు కదా, ఆ కట్టెలు ఈ కట్టెలు, ఈ నెయ్యి అది ఇది దాంట్లోకి వేసినట్టు. అట్లా మనం కూడా నెయ్యితో సహా మనం కూడా ఎత్తాం, వాళ్ళని వేసేదని. ఈ రకంగా ఈ కడుపులోకి వేసేటువంటి ద్రవ్యాలన్నీ మనకు జీర్ణమైపోతున్నాయి కాబట్టి ఈ ద్రవ్యయజ్ఞము. అంటే ప్రతిరోజు మీకు తెలియకుండా కూడా దేవుడు చెప్పినట్టు ద్రవ్యయజ్ఞం మనం చేస్తున్నాము. సరే, అది మన భగవద్గీత ప్రకారము రూఢి అయిపోయింది, మనం ద్రవ్యయజ్ఞం చేస్తున్నామని. జ్ఞానయజ్ఞం కూడా మీరు చేయాలా అని చెప్పాడు. రెండిట్లో ద్రవ్యయజ్ఞం, జ్ఞానయజ్ఞంలో ఏది శ్రేష్టమైన యజ్ఞం అంటే శ్రేయోగి ద్రవ్యమయ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతపం అని చెప్పినాడు. అంటే ఈ ద్రవ్యయజ్ఞం కంటే శ్రేష్టమైనది జ్ఞానయజ్ఞము ఓ అర్జున అని చెప్పినాడు. అంటే
జ్ఞానయజ్ఞం అంటే ఏమిటిది? ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యాలు కాల్చేసేది, జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానాన్ని కాల్చేది, అంతే కదా. ద్రవ్యయజ్ఞం అంటే ఏం చెప్పండి, ఆన్ చేసి చెప్పండి. ద్రవ్యయజ్ఞం అంటే ఏమంటారు? నాలుగు ద్రవ్యాలు కాలిపోవడం ద్రవ్యయజ్ఞం అంటే 4 ద్రవ్యాలు. జ్ఞానయజ్ఞం అంటే 5 రకాల జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానము కాల్చుకోవడానికి. 5 రకాలు మళ్ళీ చెప్తాం. జ్ఞానాన్ని కాల్చేది జ్ఞానయజ్ఞం, అంతవరకే చెప్పండి. జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానాన్ని కాల్చేది, అంతే. మళ్ళీ వివరణ లేకపోతే 4 రకాలు తెలుస్తాయి అన్నమాట. సరే కూర్చో. మనకి ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి మనకు అంటే, పుట్టినప్పుడే నమ్మక 5 రకాల జ్ఞానాలు ఉన్నాయి. పెద్ద అయిన తర్వాత 6వ జ్ఞానం వస్తుంది మనకు, ఆ దేవుని జ్ఞానం. అది మనకు సంబంధం లేదు. అది నేర్చుకునే వాళ్ళు కొంతమంది నేర్చుకునే కొంతమంది, అందరి దగ్గర అది లేదు. కాబట్టి మన దగ్గర ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి? ముక్కు ద్వారా జ్ఞానశక్తి ఉంది, అంటే ముక్కు ద్వారా వాసన చూసే జ్ఞానం ఉంది, నాలుక ద్వారా రుచి చూసే జ్ఞానం ఉంది, చర్మం ద్వారా స్పర్శ జ్ఞానం ఉంది, ఇంకా ఈ రకంగా కన్ను ద్వారా దృశ్య జ్ఞానం ఉంది, చెవు ద్వారా వెనికిడి జ్ఞానం ఉంది. ఈ రకంగా 5 జ్ఞానాలు ప్రతి మనిషికి ఉన్నాయి. దేవుని జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇవి మాత్రం ప్రతి మనిషికి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి ఉన్నాయి. వాళ్ళు అంటే ముస్లిం మతస్థులుగా, తర్వాత క్రైస్తవ మతస్థుడు కానీ, అది హిందూ కానీ, నువ్వు ఏ మతస్థుడు ఏ కులస్థుడు చెప్పుకునే వారికైనా కానీ ఈ 5 జ్ఞానాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ 5 జ్ఞానాల వల్ల ఏమైతే ఉంది మీకు? ఆ 5 జ్ఞానాల వల్లే పాపపుణ్యాలు వస్తున్నాయి స్వామి మీకు. అవి లేకపోతే ఏది వచ్చేది కాదు. చెవులు మూసుకో, ఏ పాపం రాదు. వినకపోతే ఇంకేం వస్తుంది? వింటా అంటే రకరకాల పాపాలు వస్తాయి అన్నమాట. సరే, నోరు మూసుకుంటే మరీ మంచిది. లేదా మన నోరు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏమవుతుంది? రకరకాల జ్ఞానం అజ్ఞానం అంతా మాట్లాడతాము, మనకు రకరకాల పాపాలు, అన్ని పాపాలు దండికి వస్తాయి అన్నమాట. ఈ రకంగా ఈ 5 ఈ ప్రపంచ జ్ఞానాల వల్ల మనకు అన్ని పాపాలు పుణ్యాలు వస్తున్నాయి. ఈ 5 రకాల జ్ఞానాలను కాల్చివేసేటువంటిది విధానము ఒకటి ఉంది. నువ్వు దైవ జ్ఞానము అనేటువంటి అగ్నితో, జ్ఞానాగ్నితో ఈ 5 జ్ఞానాలు, ఈ ఇంద్రియ జ్ఞానాలు కాల్చివేస్తే ఈ పాపము పుణ్యం రాకుండా పోతుంది అన్నమాట. నువ్వు ఏ పని చేసినా కానీ, సూచినా కానీ, చేసినా కానీ, మాట్లాడినా కానీ, నువ్వు ప్రపంచంలో ఏ కార్యములు చేసినా కానీ 5 జ్ఞానేంద్రియాలతోనే 5 కర్మేంద్రియాలతోనే చేయాలి. కాబట్టి వాటి వల్ల సంభవించే పాపము రాకుండా పోవాలంటే నీ దగ్గర ప్రత్యేకమైన ఒక జ్ఞానం అనేది ఒకటి ఉండాలి. ఆ జ్ఞానం ఏమిటి? దాన్ని కాల్చే జ్ఞానం, అది దహించే జ్ఞానం, కర్మల్లో కాల్చేటువంటి జ్ఞానం, అది దైవ జ్ఞానము. దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఏమవుతుంది? ఈ కర్మలు కాలిపోతాయి. మనకు జఠరాగ్ని ఉంది కాబట్టి మనం వేసిన ద్రవ్యాలు కాలిపోతున్నాయి. మనకు ఆటోమేటిక్గా దేవుడు జఠరాగ్ని పెట్టినాడు. తర్వాత జ్ఞానాగ్ని ఒకవేళ మనం సంపాదించుకుంటే, జ్ఞానాగ్ని కూడా ఉంది, నువ్వు సంపాదించుకోగలిగితే నీ కర్మలు కూడా కాలిపోతాయి. ఆ జ్ఞానాగ్ని అంటే ఎటువంటిది అంటే, దైవ గ్రంథం ఉన్న నువ్వు అర్థం చేసుకోగలిగితే, హిందువుగా నువ్వు ఉండి భగవద్గీతను చదవగలిగితే, క్రైస్తవుడిగా ఉండి బైబిల్ను చదవగలిగితే, ముస్లింగా ఉండి నువ్వు ఖురాన్ను చదవగలిగితే, ఈ 3 దైవ గ్రంథాలను చదవగలిగితే, అందులో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది నువ్వు తెలుసుకోగలిగితే, అప్పుడు దైవశక్తి ఏర్పడుతుంది. ఆ దైవశక్తి వలన నువ్వు నీ కర్మలను కాల్చుకోవచ్చు. నువ్వు కాల్చుకుంటేది ఏం లేదు, ప్రత్యేకంగా మామూలుగా సలిమంట కాడ కూర్చొని చెత్త అగ్గిలికి వేసినట్టు ఏ పనే లేదు. నువ్వు జ్ఞానం తెలుసుకో, అదే కాలిపోతుంది. ఆ పని కూడా పెట్టలేదు దేవుడు. ఈ రకంగా నువ్వు జ్ఞానం తెలుసుకోగలిగితే కాలిపోతుంది. కానీ మనం ఎక్కడ తెలుసుకుంటున్నాము అంటే, సరే దైవ గ్రంథం చదివితే మనకు జ్ఞానం తెలుస్తుందంటే, దైవ గ్రంథం చదివిన వాళ్ళు ఉన్నారు, ఓడు తూర్పు అంటే ఓడు పడమంటారు, ఓడు ఇంకోటి అంటే ఇంకోటి అంటాడు. ఒక వాక్యాన్ని పట్టుకొని 10 రకాలుగా చెప్తారు, 10 రకాలుగా అర్థమవుతుంది అన్నమాట. సక్రమంగా ఎవరికి అర్థం కావడం లేదు. ఒకే విధానం ప్రకారం, దేవుడు చెప్పిన విధానం ప్రకారము మనకు ఆ జ్ఞానం అర్థం కావడం లేదు. దేవుడు చెప్పిన విధానం ప్రకారం మనం జ్ఞానం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం చేసుకునే కర్మలన్నీ కాలిపోతాయి. నువ్వు నేను సరేలే, నేను పని చేయకుండా ఊరుకుంటే నాకు కర్మ రాదు కదా అని అనుకునేదానికి అట్లా అవకాశం లేదు.
నువ్వు పోయిన జన్మలోనే నువ్వు కర్మలు చేసుకున్నావు కాబట్టి ఆ కర్మల ప్రకారము ఆ పాపుణ్యాల ప్రకారము ఈ జన్మలో పనులు నిర్ణయించబడి ఉన్నాయి. ఏ సమయంలో ఏం చేయాలో అది వ్రాసి పెట్టబడి ఉంది. కాబట్టి నువ్వు ఆ సమయానికి ఆ పనులు తప్పక చేసి తీరవలసిందే. నేను చెయ్యను అని కూర్చున్నా కూడా నిలబడదు, తప్పనిసరిగా నీ చేతనే జరగబడుతుంది. అర్జునుడు నేను యుద్ధం చేయను అని కూర్చుంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు చేయాల్సి పని ఆగదు, నువ్వు ముందే నిర్ణయమైంది, ఆ నిర్ణయమైన పని నువ్వు ఏమాత్రం నువ్వు ఆపలేవు. నీ అంతకు నువ్వు యుద్ధం చేస్తావు, తర్వాత వాళ్ళు చనిపోయేది ఉంది, వాళ్ళు చనిపోతారు, వీళ్ళు జరిగి తీరుతాయి. నువ్వు ఇప్పుడు నేను చేయనన్నా కానీ ఊరిని ఉండేదానికి అవకాశం లేదు, ప్రకృతిని నిరూపించి నీ చేత చేపిస్తుంది అని చెప్పాడు. అది వాస్తవమే. కానీ అది చేస్తే ఏమొస్తుంది? మనుషులు చంపాలి, మనుషులు చెప్తే ఆ పాపం వస్తుంది. పాపం చెప్తే వల్ల నేను అనుభవించాలి ఎంత పాపం అని ప్రశ్న వస్తుంది. కాబట్టి దానికి జవాబు చెప్తా చూడు అని చెప్పాడు. అంటే నేను చేయకుండా ఊరికనే ఉండమని చెప్పలేదు. ప్రతి మనిషి బతుకుదెరువు కోసమైనా ఏదో పనులు చేయాల్సిన పని వస్తుంది. ఆ చేయాల్సిన పని వచ్చినప్పుడు పాపపుణ్యాలు రావడం సహజంగా వస్తుంటాయి. మనం ఇప్పుడు నువ్వు యుద్ధం చేసేయాల్సిన పని వచ్చినప్పుడు కూడా దీంట్లో పాపం పుణ్యం ఉన్నాయి. ఈ యుద్ధం చేస్తే మనుషులు చంపితే పాపమే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అని అంటే, నువ్వు కర్మ ప్రకారం యుద్ధం నువ్వు చేస్తావు, మేము చెప్పినా చేస్తావు, చెప్పకుండా చేస్తావు, అది జరిగి తీరుతుంది. మన నువ్వు చేసే పనిలో పాపాన్ని సంపాదించుకోకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే, నేను చెప్పిన జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకునే జ్ఞానం ప్రకారము నువ్వు చెయ్యి పని. ఆ పని చేస్తే నీకు ఏ కర్మ అంటదు. యస్య నాహంకృత భావో బుద్ధిరస్య నలిప్యతే అంటాడు. ఎవని భావంలో అహంకారం లేదో, ఎవని బుద్ధిలో ఫలితం మీద ఆశ లేదో, వాడు లోకంలో ఉండే వాళ్ళందరినీ చంపినా కానీ వాడు హంతకుడు కాడు, వానికి హత్యాపాపం వానికి రాదు అని దేవుడు చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ విచిత్రము? చంపినా కానీ వాడు హంతకుడు కాదు, వానికి హత్యాపాపం రాదు అని దేవుడే చెప్పినాడంటే ఇది అన్యాయం కదా అనుకోవచ్చు. కానీ అక్కడ ఉండే లిటికేషన్ ఏమంటే, వాని భావంలో అహంకారం లేదు. నీ భావంలో నేను అనే భావం లేకుండా నువ్వు చెయ్యి అంటే, అహంకారం లేకుండా చెయ్యి, నీకు అది సంబంధం లేదు అంటే ఇక్కడికి మనం మళ్ళా మొదటికి వస్తాం. ఎట్లా జరుగుతుంది ఈ పని? నీ శరీరంలో నువ్వు ఒక బిందువుగా ఉన్నావు. నువ్వు ఏమీ చేతకాని వానివి, నువ్వు ఏమీ చేయలేని వానివి, శరీరంలో ఇరుక్కొనున్నావు. కానీ శరీరం అంతా నకసిక పర్యంతరము అంటే వెంట్రుక మొదలుకొని చిన్న గోరు వరకు, కింద గోరు వరకు, పైన తలలో ఉండే వెంట్రుక వరకు వ్యాపించినటువంటి వాడు ఆత్మ. ఆ ఆత్మే అన్నీ చేస్తూ ఉంది. యుద్ధం చేసేది కూడా ఆత్మే, యుద్ధంలో చంపేది ఆత్మే, ప్రతి పని చేసేది కూడా శరీరంలో ఆత్మే. కానీ ఆత్మ చేస్తే నీకేం సంబంధము? నీకు పాపం వచ్చే విధానమే లేదు అసలు. నువ్వు చేయలేదు కదా, నువ్వు ఎక్కడో ఉన్నావు కదా శరీరంలో, ఎక్కడో మూల కూర్చునే నీకెందుకు వస్తుంది పాపము? నీకు రాదు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే, నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు. అక్కడనే వచ్చింది తిప్పలు నీకు. నువ్వు సంబంధం లేనండి నేను చేస్తున్నానంటే నీకు ఇష్టపడుతుంది అసలు. నువ్వు చేయలేదు ఆ పని, నేను చేయలేదు కాబట్టి చేయలేదు అనుకో. కానీ అట్లా అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదు? శరీరంలో నీ స్థితి నీకు తెలియకుండా పోయింది. శరీరంలో నువ్వు ఎవరు అనే విషయం నీకు తెలియకుండా పోయింది. నేను అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావో ఏమి చేయలేని వానివని నువ్వు అర్థం కాలేదు. ఆ విషయం తెలుసుకోవాలి అంటే నువ్వు శరీరంలో ఎట్లున్నావు, ఏం కదా, నీ శరీరంలో శరీర యంత్రాంగం అనేది తెలుసుకో. నువ్వు శరీరంలో ఉండేది అంటే ఏదో 3 శరీరం ఉండేది, కాళ్ళు చేస్తే ఈరోజు దగ్గర ఉండేది, ఇవన్నీ చేస్తే తలకాయ ఉండేది, జనాడే కదా ఉండేది. ఆ లెక్కకు పోతే అన్నీ లెక్కేసుకుంటే అన్ని తలకాయలు ఉన్నాయి మనకు. అక్కడ ఏముంది నువ్వు లెక్కేసుకొని చూస్తే నువ్వు కూడా తలలో ఉండవు. నీ చేసేవాడు ఆత్మ చేస్తూ ఉంది, నేనేమీ చేయలేదు అని మామూలు ప్రతి గ్రంథంలోనూ ఉంది. 3 గ్రంథాల్లో ఉండేది అదే సారాంశమే. ఆత్మల విషయం 3 ఆత్మల విషయమే ఉంది. మళ్ళీ ఆత్మల విషయం తెలియజెప్పినా కానీ నీ స్థితి నువ్వు తెలుసుకోకుండా నేనే శరీరం అంతా ఉన్నాను, శరీరం అంతా నేను టోటల్గా నేనే శరీరాన్ని అని అనుకోవడంలో పెద్ద పొరపాటు కాదా? అద్దంలో చూసుకుంటావు ముక్కు నాది అనుకుంటావు,
అద్దంలో చూసుకుంటావు కళ్ళు నావే అనుకుంటావు, పండ్లు నావే అనుకుంటావు, చాలా బాగా పుట్టాయి అనుకుంటావు. అసలు ఎక్కడ సంబంధం, నీకు సంబంధం లేదంతా నాది అనుకుంటున్నావు. అదంతా దేవుని సొత్తు, ఆత్మ సొత్తు. అర్థమైనా? మళ్ళా ప్రతి పని ఆత్మ చేస్తూ ఉంటే నేను చేస్తున్నానని కూడా పెద్ద పొరపాటు. ఆ రకంగా అనుకోకుండా ఆత్మే చేస్తూ ఉంది, నేనేమి చేయడం లేదు, నేను ఒక మూల ఊరికనే చూస్తూ ఉండేవాడిని మాత్రమే. నేను చూస్తూ ఉన్నాను కానీ చేస్తూ లేను. దేవుడు కూడా చూస్తున్నాడు, ఆయన కూడా చేయలేదు. మన ఆత్మ చేస్తూ ఉంది. అనవసరంగా నేను చేస్తున్నా అనుకోవడం వల్ల నాకు పాపం వస్తూ ఉంది అని గ్రహించుకోగలిగితే, నేను చేయలేదు అనే లోపల ఉండే విధానం ఎట్లుందని తెలుసుకోగలిగితే అదే పెద్ద జ్ఞానం. ఎక్కడో తీర్థయాత్రలు పోల్చిన పని లేదు, ఇంకోటి గురువుల దగ్గరికి పోయి లేనిపోయి తిప్పలు పడాల్సిన పని లేదు. తర్వాత ఆ దేవాలయం ఈ దేవాలయం, ఆ దేవుడు ఈ దేవుడు అని తిరగాల్సిన పని లేదు. శరీరంలో 3 మూల శరీరంలో ఉండేది విషయం తెలుసుకోగలిగితే అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది. నీకు కర్మలు ఏమాత్రము అంటవు. నీ అంటుకోకుండా పోయిన దాని వల్ల కొత్త కర్మ రాదు. నువ్వు చేస్తుంటే ఇంతకుముందు జన్మలో చేసుకునే కర్మలు ఉంటాయి, అవన్నీ అనుభవిస్తూ వస్తావు. అవి అయిపోతూ వస్తాయి. అనుభవిస్తూ అయిపోయిన తర్వాత అన్ని కర్మలన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా కర్మ లేదు కాబట్టి అప్పుడు చనిపోతే ఏమవుతావు? అప్పుడు పరలోకం అనేది అప్పుడు వస్తుంది నీకు, మోక్షం అనేది. మళ్ళీ జన్మకు పోల్చిన పని లేదు. ఇది విధానం ఉండేది. కానీ ఈ విధానం ప్రతి గ్రంథంలోనూ ఉంది. ఇప్పుడు నేను చెప్పినది సింపులే, చాలా తక్కువగా ఉంది జ్ఞానము. మీరు చెప్పేది చూస్తే చాలా సులభంగా ఉంది. మళ్ళా ఈ సులభంగా ఉండే జ్ఞానం మళ్ళీ మేము ఎందుకు తెలుసుకోలేకుండా ఉంటే, పెద్ద స్వామీజీని తెలుసుకోలేకుండా వేరే దేవతలకు పోయి బాధపడుతున్నారు. ప్రతి ఒక్కడు వేరే దేవతను మొక్కుతున్నాడు. లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఒక దేవాలయం పెట్టుకుని ఆ దేవతను పెట్టుకుని ఆ దేవతను ఆరాధిస్తున్నారు. దేవతలను ఆరాధిస్తే వస్తాయి. మనకంటే హీనంగా బతికేటి వేరు మనం చాలా తోడు చెప్పానండి. మన దేవుడు దేవతలు మనుషులు ఇద్దరిని సృష్టించినాడు. మనమన్నా హాయిగా బతుకుతున్నాం బయట ప్రపంచంలో, వాళ్ళు చాలా తిప్పులు పడుతున్నారు అని చెప్పాము. ఇది చూశారు మీరు. ఒక ఆమె శుక్రమ్మ వచ్చి మాట్లాడింది, ఇంకొక ఆమె వచ్చి ఎల్లమ్మ వచ్చి మాట్లాడింది, ఇంకొక ఆమె ఎవరు ఉలిగమ్మ వచ్చి మాట్లాడింది, ఇంకా జూబ్లీ నుంచి పెద్దమ్మ కూడా వచ్చి మాట్లాడింది. నాకు అదే జూబ్లీ నుంచి పెద్దమ్మని పెద్ద దేవాలయము అక్కడ చూశాను. పెద్ద కాస్ట్లీ ఏరియాలో ఉంది. ఆయన సినిమా యాక్టర్లు పెద్ద రాజకీయ నాయకులు ముక్తారు. ఆయన కూడా ఏడు చేసి నాకు జ్ఞానం కావాలని నేను కోరుకుంటున్నా, ఇక్కడికి వచ్చినా అంటుంది. మళ్ళీ వాళ్ళు కూడా తెలివిగా జ్ఞానం కావాలని కోరుకుంటున్నా అంటే మనం ఆ దేవతలు పట్టుకుని ముక్తి ఏమొస్తుంది? కృష్ణుడు దేవుడా భగవంతుడు అనే గ్రంథంలో మీకు రాశాము. ఇక్కడ ఉండే కృష్ణుని మనం ఇక్కడ ప్రతిష్ఠించినాము. అది నేనే స్వయంగా ప్రతిష్ఠించినాను, నా చేతులారా అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నేను ఎప్పుడు ఆ దేవునికి మొక్కలేదు. కానీ మీరంతా మొక్కేదని చేసే కానీ మీరంతా మొక్కుతున్నారు కానీ నేను ఎప్పుడు అక్కడికి పోవడం లేదు, అక్కడ చూడడం లేదు, ఎప్పుడు నేను నమస్కారం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం నేను ఉన్నాను. కానీ ఆ రోజు ప్రతిష్ఠించిన రోజు కూడా ఏ మంత్రము చదవలేదు, ఏ వేద మంత్రం చదవకుండా ఊరిని నిశ్శబ్దంగా పెట్టినటువంటిది విగ్రహం. ఆ ప్రతిమలో ఎంతో శక్తి ఉంది. మీరు కొన్ని రోగాలు వచ్చినా కూడా ఈడు వచ్చి కొన్ని రోజులు ఉండిపోతే సార్ ఆ శక్తి వల్ల మీకు ఆ రోగాలు పోతున్నాయి అనేది కూడా మీకు కూడా రూఢి తెలుసు మీకు. మళ్ళీ అంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఈ దేవుని దగ్గరికి ప్రతిరోజు రాత్రిపూట కొంతమంది దేవతలు వచ్చి నమస్కారం చేసుకొని పోతున్నారు. చాలామంది దేవతలు వస్తున్నారు. ఎవరెవరు వచ్చినా చూస్తే మీరు విచిత్రం అనిపిస్తుంది. మీరు కొన్ని వేల మంది పోయి కాసుకుంటే దర్శనం దొరికిన దేవతలు కూడా వీటికి వచ్చి నమస్కారం చేసుకుని పోతున్నారంటే అది మీకు విచిత్రంగా ఉంటుంది. అది మీకు తెలియదు, మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము. అది వింతేం కాదు, గ్రంథంలో రాసాము ఇట్లా జరుగుతూ ఉంది ఇక్కడ అని. ఇది సరే మీకు అర్థం కాకపోయినా కానీ మీ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీ పద్ధతి మీరు తెలుసుకోగలిగితే మీరు ఈ జన్మలుంటే తప్పించుకోవచ్చు. ఒకరోజు శవమైనా కానీ మనము సులభంగా మోక్షం పొందవచ్చు. ఖురాన్ గ్రంథంలో 2వ సూర 94వ వాక్యంలో ఏం రాశారంటే పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకాన్ని కావాలని కోరుకుంటే, పరలోకం అనేది నీకు కావాలనుకుంటే నువ్వు మరణాన్ని కోరుకో.
94లో నువ్వు మరణాన్ని కోరుకో, మరణాన్ని ఆహ్వానించు. అంటే నీకు మరణం పొందిన తర్వాతనే నీకు పరలోకం కూడా లభ్యమయ్యేది. మరణం పొందిన తర్వాతనే నీకు స్వర్గం కానీ నరకం కానీ వచ్చేది. స్వర్గం కానీ నరకం కానీ ఎట్లా అంటే మళ్ళా జన్మ వస్తే సుఖం కానీ దుఃఖాలు కానీ మళ్ళా జన్మలో లభ్యమయ్యేది. అందువల్ల నీకు మరణం వచ్చిన తర్వాతనే నీకు దైవప్రాప్తి కూడా కలిగేదానికి అవకాశం ఉంది, పరలోకం కూడా దొరికేదానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మరణాన్ని కోరుకో, నాకు ఈ జన్మలొద్దు, ఈ కర్మలొద్దు, నాకు ఇంతటితో ఇది సాధించేయి, నాకు మోక్షం కావాలా, విడుదల కావాలా, నేను నీలో నీకు ఐక్యం కావాలా అని కోరుకోండి. అంటే పరలోకం అంటే ఏమి, జన్మలు లేకుండా పోతే ఏమవుతాడు, వాడు దేవుని దగ్గరికి పోతాడు, దేవునిలో ఉండిపోతాడు, దేవునిలో ఐక్యమైపోతాడు. దేవుడిలో ఐక్యమైపోయినాక దేవుడు ఏమవుతాడు, దేవుడు ఎట్లున్నాడు, ప్రపంచమంతా వ్యాపించున్నాడు కదా, వాడు కూడా ప్రపంచమంతా వ్యాపించిపోతాడు. ఇప్పుడు ఒక శరీరంలో ఇరుక్కొని బాధపడుతున్నాడు జీవుడు. ఆ శరీరంలో ఇరుక్కునేది లేకుండా పోతే ఏమవుతుంది, వాడు ఎక్కడ పోతాడు, విశాలంగా పోతాడు, విశ్వమంతా వ్యాపించిపోతాడు. విశ్వమంతా వ్యాపించిపోయినప్పుడు ఎక్కడున్నాడు, రాతిలో వాడే, చెట్టులో వాడే, మనిషిలో వాడే, మండుతున్న అగ్నిలో కూడా వాడే ఉంటాడు. కానీ ఇప్పుడు అగ్గి అయితే మనకు కాలుస్తుంది, అప్పుడు అగ్గి ఏమి వాడిని కాల్చదు, వాడు కూడా అగ్గిగా తయారైపోతుంది, నీళ్ళగా తయారైపోతుంది, అన్నింటిలోనూ ప్రతి దాంట్లో ఉండిపోతాడు. కాబట్టి ఎక్కడ ఏ బాధ లేనటువంటి స్థితి మోక్షము, దేవుడిలో నీకు ఐక్యం కావడము. అటువంటి స్థితిని కోరుకోవాలంటే నువ్వు మరణాన్ని కోరుకో అని అక్కడ రాయడం జరిగింది గ్రంథంలో. సరే, మరణం అంటే శవమని కదా, శవం కావడమని. మళ్ళీ మీరు ఈ శవం అంటేనే ఏదో భయంకరంగా ఉంది కదా మన పదము అనేది మీకు చూస్తే, దేవుడు అంటే నీకు మోక్షం కావాలంటే, ఈ మోక్షం కావాలన్నా మన జన్మ కావాలన్నా అది ఆ స్టెప్ వచ్చిన తర్వాతనే నీకు వచ్చేది. నువ్వు ఆ స్థితి పొందిన తర్వాతనే నువ్వు నీకు లభ్యమయ్యేది అని చెప్పాడు. సరే, అది తప్పనిసరిగా ప్రతి మనిషికి ఆ గడువు ఉంది, ఎప్పుడో మరణం అనే గడువు. ఆ మరణం అనే గడువు ఎప్పుడో అవుతుంది వస్తుంది నీకు. అది ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు ప్రపంచంలో. అది ఎప్పుడో అవుతుంది ఉన్నట్టు వస్తుంది. అర్ధరాత్రి ఎప్పుడో, తెల్లవారుజామునో, పొద్దున్నో, 6 గంటలప్పుడు, 3 గంటలప్పుడు, 7 గంటలప్పుడు అని ఎప్పుడో అవుతుంది టక్కన నేను ఇదికి వచ్చి వస్తుంది. నువ్వు నిద్రపోతావు, ఆ నిద్రలో ఇంకా మళ్ళీ పోవు, అక్కడే పోతావు, ఇక్కడ రావు. అది శాశ్వతమైన నిద్ర. అప్పుడు ఇంకా వీడు మళ్ళీ లేలేదు కాబట్టి వాడిని ఏం చేస్తామంటే వాడు శవమట్టం, దాంట్లో ఊపిరి ఉండదు, ఏముండదు, అన్నీ పోయింటాయి, అన్నీ అయిపోయింటాయి, వాళ్ళ తీసుకుపోయి పూడ్చిపెట్టడం జరుగుతుంది. అది అందరికీ సహజంగా జరిగే విధానమే. కానీ ఇక్కడ కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఉండేదాని వల్ల, ఒక్కొక్కరు దైవ గ్రంథంలో ఉండేది అర్థం చేసుకునే దానివల్ల, లేకపోతే ఇంకో రకంగానో పెద్దలు చెప్పిన దానివల్లనో పొరపాటుగా ఏమనుకుంటున్నారంటే చనిపోతానే మనము పుట్టము అనుకుంటున్నారు. కానీ ప్రతి దైవ గ్రంథంలో ఆ విషయం ఉంది. ముస్లింల్లో చాలామంది మేము పుట్టేదానికి అవకాశం లేదు, ఒకతూరు చనిపోతే ప్రళయం వరకు ఇట్లే ఆ గుంతలోనే ఉంటాము, మళ్ళీ ప్రళయం అప్పుడు దేవుడు వచ్చి లేపుతాడు, అది అంత్యదినం అంటుందని, ఆ రోజు మళ్ళా స్వర్గమో నరకమో ఏదో ఒకటి వస్తుంది, అంతవరకు భూ సమాధిలోనే ఉంటాము అని కొంతమంది ముస్లింలు నమ్ముతున్నారు. అంటే అది అవాస్తవము. అది ఖురాన్ గ్రంథంలో ఆ విధంగా ఎక్కడా వ్రాయబడలేదు. కానీ ఖురాన్ గ్రంథంలో రాసిన దాన్ని అపార్థం చేసుకున్న దానివల్ల, అంటే అర్థం చేసుకోకుండా పోయిన దానివలన, సరిగా అవగాహన లేకపోయిన దానివలన ఏమవుతా ఉంది అంటే ఇట్లా పొరపాటుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత ప్రతి మనిషి తిరిగి పుట్టించబడుతున్నాడు, ప్రతి మనిషికి తిరిగి రెండవ జన్మ ఉంది, ప్రతి మనిషి మళ్ళా తిరిగి తల్లి గర్భం నుంచి పుడుతున్నాడు అని ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడింది. కానీ సమాధి అంటే భూ సమాధి అనుకున్నారు, కానీ ఆ భూ సమాధి అని రాయలేదు. కానీ సమాధి ఉంటే లేవబడుతుంది అంటే మీరేమనుకున్నారంటే సమాధి అంటే గుంతే అనుకున్నారు. తల్లి గర్భం అని ఎందుకు అనుకోలేదు? తల్లి గర్భం ఉంటే వాడు చనిపోయినటువంటి వాడు లేచి వస్తాడని ఎందుకు అనుకోకూడదు? అక్కడ ఆ పోల్చుకోవడంలో, జ్ఞానం తెలుసుకోవడంలో పొరపాటు పడినాం కాబట్టి మనకు జన్మలు లేవు అనుకుంటున్నారు. ప్రతి మనిషికి జన్మ ఉంది. మనకు సృష్టాదులైన మనం అందరూ పుట్టాము. ఆ సృష్టాదుల నుండి అనేక జన్మలు ఎత్తు వచ్చినాము. ఒక మనుషుల జన్మే కాదు, కోతుల జన్మ, గాడిదల జన్మ, కుక్కల జన్మ, ఏడాడు తనాలు తిన్నాము ఏ కొంత మనకు తెలుసు. కానీ రకరకాల పల్టీలు కొట్టి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాము.
ఓహో ఇది మనిషినే అనుకున్నాము. ఆ మనిషిలో కూడా నేను హోదాగా బతికేవాడిని, నేను పెద్ద జన్మ నాది పెద్ద ఉద్యోగము అని ఓడనుకుంటే, చిన్న ఉద్యోగం అని ఓడనుకుంటే రకరకాలుగా ఉన్నారు మీరు, పెద్ద ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు అంతా. కానీ ఏ ఉద్యోగస్తులు ఉండే కానీ, ఏ పనులు చేస్తున్నా కానీ, ఇంతకుముందు ఎన్నోసార్లు పుట్టి మళ్ళా వీటికి వచ్చి పుట్టాము. ఇప్పుడు పలానా పేరు ఉన్నది అనుకుంటున్నావు, ఈ పేర్లు ఎన్ని మారినాయో నీకు అసలు ఇట్లా పేర్లు దండిగుంటాయి నా లిస్టు. కానీ మళ్ళీ పుట్టవని నమ్మకం లేదు, మళ్ళీ పుట్టేదని కర్మ కూడా దండిగా ఉంది. అటువంటి దానికి పోకుండా మీరు ఉండండి అని చెప్తాను. అటువంటి దానికి మనం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు చేసే పనులు తప్పనిసరిగా ఇప్పుడు ఓ డ్యూటీ చేస్తున్నావు, ఉద్యోగం ఉంది, తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిందే, మానుకునేదానికి అవకాశం లేదు. ఇంట్లో కొంతమంది వాళ్ళు పనులు చేయాల్సిందే, ఆడవాళ్ళు వంటలు చేయాల్సిందే, అవి మానుకునేందుకు అవకాశం లేదు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకునే తర్వాత నేను వంట చేయడానికి కూర్చుంటే ఇంట్లో వాళ్ళు తంతారు వంట చేయని. కాబట్టి నేను ఉద్యోగానికి పోయినట్టే ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెట్టి పంపిస్తారు. ఈ అయ్యే పని కాదు. కానీ తప్పనిసరిగా నువ్వు అంటే ఆ కర్మ చేపిస్తుంది, అది నువ్వు చేయననే కానీ నువ్వు చేస్తే అందులో కర్మ అంటుకోకుండా ఉండే విధానాన్ని చెయ్యి. నిన్ను జ్ఞప్తికి పెట్టుకొని చెయ్యి. నేను పలానా వాడిని, నేను ఎక్కడో శరీరంలో మూలు ఉండేవాడిని, నేనేం చేసేవాడిని కాదు, ఆత్మ చేస్తూ ఉంది, నేను పొరపాటుగా నేను చేస్తున్నా అనుకోకూడదు అనేది జ్ఞాపకంతో నువ్వు చెయ్యి, నీకే కర్మ రాదు. కృష్ణుడు అదే విషయం చెప్పాడు. నాకేమి ఈ ప్రపంచంతో పనులు చేసిన అవసరం లేదు, అయినా నేను పని చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే మీకోసమే చేస్తున్నాను. అంటే మీరు నన్ను చూసి పనులు చేయాలని నేను ఒక నిరూపణకు ఒక మార్గదర్శకత్వం చేస్తున్నాను అన్నమాట. మార్గదర్శకత్వం, ఆ మార్గదర్శకత ఏమిటంటే, నేను పనులు చేస్తున్నా, నాకు కర్మలు అంటవు, నాకు పాపపుణ్యాలు రావు. నాకు పాపపుణ్యాలు రాకుండా నేను చేస్తున్నాను అంటే, మళ్ళీ పాపపుణ్యాలు రాకుండా ఎట్లా చేస్తున్నాడు అంటే, లోపల నా ఆత్మ చేస్తూ ఉంది అని చేస్తున్నాము, చేసేది నేది కాదు అని చేస్తున్నాను అని చెప్పినాడు. అంతెందుకు ప్రజలు మనం వాక్యం చదువుకున్నాము, మాట్లాడే మాట నువ్వు కాదు, నువ్వు తండ్రి మాట్లాడుతున్నాడు అని. నువ్వు మాట్లాడే మాట కూడా నీది కాదు, నీ తండ్రి మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మే మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఆత్మ, పని చేసేది ఆత్మ, ఇంకోటి యుక్తి పనిచేది ఆత్మ, తెలివి తక్కువ పని చేయించేది ఆత్మ, తెలివి ఎక్కువ పని చేయించేది కూడా ఆత్మే, నష్టం తెచ్చేది ఆత్మే, కష్టం తెచ్చేది ఆత్మే, లాభాన్ని సంపాదించి పెట్టేది కూడా ఆత్మే. శరీరంలో అనేక రకాల పనులు చేస్తే ఆత్మ మనసుల్లో రకరకాలుగా ఆ కష్టాలు సుఖాలు పొందిస్తూ ఉండేది ఆత్మే. సరే, ఒకరిని ఎవరన్నా సంపాదించి పని వచ్చినప్పుడు ఆ కోపం తెప్పించి వారిని చంపేది కూడా ఆత్మే. కానీ ఈడేమంటాడు, ఈడు ఊరుకుండకుండా నేను చంపినా అంటాడు. ఆ చంపినా అనేది నేను అట్లా అనుకుంటున్నాడు కాబట్టి ఈయనకు వచ్చింది ఆ పెద్ద కష్టము. అందువల్ల నువ్వు ఏమాత్రము నాకు సంబంధం లేదు, నీ యుద్ధం చెయ్యి, ఆ యుద్ధం చేసిన దానివల్ల నీకు ఏ పాపం రాదు అని అక్కడ అర్జునుడు చెప్పడం జరిగింది. నేను కూడా ఆ రకంగానే పనిచేస్తున్నాను, నాకే కర్మలు అంటవు అంటే అవకాశమే లేదు. నేను అన్ని పనులు చేస్తున్నాను, కానీ నాకు ఏ కర్మ కూడా అంటే దానికి అవకాశమే లేకుండా ఉంది. నేను ఇట్లా చేస్తున్నాను కాబట్టి మీరు నా మాదిరే మీరు కూడా కర్మలు ఆచరించండి అని చెప్పాడు. అంటే ఈ విధానం ఒక భగవద్గీతలోనే కాదు, బైబిల్లో కూడా చెప్పబడింది. అంటే భావము భాష అనే ఒక గ్రంథం రాసాం ఈ మధ్యలో మీకు. ఇంతకుముందు కర్మపత్రము అనే బుక్ కూడా రాసాము. అంటే భావం వల్లే కర్మ వస్తుంది అని, అనుకునేదాని వల్ల కర్మ వస్తుంది, చేసేదాని వల్ల రాదని. ఓ వేశ్యావృత్తి చేసినా కానీ ఆమెకు కర్మ రాలేదు. అదే ఓ బ్రాహ్మణుడు ప్రతి నిత్యము పూజలు చేస్తుంటే అతనికి కర్మ వచ్చింది అని. ఆ కర్మపత్రం చదివిన వాళ్ళు జ్ఞాపకం ఉంటుంది అనుకుంటా బహుశా. సరే, మళ్ళీ అక్కడ ఏం చెప్పాడు, ఈ భావం భాష అని నేను ఈ నెలలో మీకు గ్రంథం వచ్చింది, దాన్ని చదివితే భావం ముఖ్యం కానీ భాష ముఖ్యం కాదు. ఇంకా బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏముంది, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే నువ్వు అప్పుడే వ్యభిచారం చేసినతో సమానమవుతుంది, వ్యభిచారం చేసినట్లే అని చెప్పిన. అది కూడా భావమే. చూడండి, నీ భావాన్ని బట్టి నీ పాపం వస్తుంది, కానీ చేయకపోవడము నీ కాదనమాట. ముఖ్యమైన భావమే. భావం లేకుండా చేస్తే చేయనట్టే, చేయకుండా కూడా నీ భావం ఉంటే చేసినట్టే. అందువల్ల భావం లేకుండా ఇంకోని హత్య చేసినా కూడా అది హత్య కాదు, పాపం రాదు, నువ్వు అంతకుడు కాదు అని చెప్పాడు. అదే రకంగా అర్జునుడికి చెప్పడం అంటే ప్రతి పనిలోనూ నేను కాదు అనే ఉద్దేశంతో నువ్వు చెయ్యి,
పర్వాలేదు. ఇదే విషయాన్నే గాఢంగా 3 గ్రంథాలు బోధిస్తున్నాయి. ఒకసారి చెప్తాడు, నువ్వు గుడ్డివాని అసలుకు, బైబిల్లో ఉండే వాక్యం ఇది, యేసుప్రభు చెప్పినది, నువ్వు గుడ్డివానివి కానీ నేను చూస్తున్నాను అంటున్నావు కాబట్టి నీకు పాపం నిలిచింది. నువ్వు గుడ్డివానివే కానీ నువ్వు అనవసరంగా నేను చూస్తున్నాను అంటున్నావు, అనేదానివల్ల నీకేమొచ్చింది? పాపము సంభవించింది. ఈ రకంగా అనవసరంగా నువ్వు పాపాన్ని కోరి తెచ్చుకుంటున్నావు అని బైబిల్లో చెప్పడం జరిగింది, ఇంకోసారి చెప్పడం జరిగింది. అయితే మళ్ళా ఈ జ్ఞానాన్ని మనం అంటే ఎక్కడో వేరే దేశం పోయి తెలుసుకోవాల్సిన పని లేదు, ఇంకోసారి ఏం లేదు. దైవ గ్రంథాలంటే నువ్వు ఎంతైనా గ్రహించుకోవచ్చు. ఆ గ్రహించుకోవడంలో నీకు శ్రద్ధ ఎంత ఉంటే అంత గ్రహించుకోవచ్చు. సరే లేదు అట్లా లేదు, నేను మా గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గర పోయి నేను జ్ఞానం తెలుసుకుంటానంటే నువ్వు పో, వద్దని మేము వద్దను. దైవ గ్రంథం ఉండేది ఎందుకు? ముస్లింలకు ఖురాన్ ఉంది, క్రైస్తవులకు బైబిల్ ఉంది, హిందువులకు భగవద్గీత ఉంది, ఇవెందుకు ఉండేది? సరే ఎందుకన్నా నేను పోయి ఆడపోయి భగవద్గీత చెప్పించుకుంటాను అంటావు. సరే భగవద్గీత చెప్పించుకో గురువు దగ్గరికి పోయి, నువ్వు చదవకుండా, నువ్వు చదివినా కూడా అర్థమవుతాయి నీకు. నువ్వు ఏదో చెప్తే అటు పోయి సులభంగా నాకు వస్తుంది అనుకుంటున్నావు. ఆడపోయి ఏం చేస్తారంటే భగవద్గీత అంతా చెప్తారు, చెప్పిన తర్వాత మళ్ళీ ఆడపోయి ఇంకో దేవతకు మంగళారతి ఇస్తాడు. నువ్వు ఆ దేవత నువ్వు పోయి మొక్కుతావు ఆ మంగళారతికి. కానీ అక్కడ దేవతలను మొక్కద్దని చెప్పినదేనా? ఏ దేవతను మొక్కద్దండి, మీరు నన్నే ఆరాధించండి అని చెప్పాడు. నన్నే ఆరాధించి నన్నే నమస్కరించు, నాకే నీ ఆరాధన నాకు దక్కాలి అని చెప్తే మళ్ళీ అది ఇడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదివేది భగవద్గీత కానీ నడిచేది మాత్రం అజ్ఞాన మార్గము, ఇతర దేవతలను పూజ చేస్తున్నారు. అది భగవద్గీతలో అది నిషేధింపబడినటువంటి పనులు నువ్వు చేస్తున్నావు, దేవుడు చెప్పని పనులు నువ్వు చేస్తున్నావు. ఆ రకంగా చేయడం వల్ల ఏమైంది, నువ్వు మళ్ళా అంటే అజ్ఞాన పనులు చేస్తున్నావు. అంటే పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర పోయినా కూడా అదే ఉంది. అట్లా లేకుండా నువ్వు జ్ఞానం తెలుసుకో అని చెప్తున్నావు. లేదు నేను ఈ మతం మారి ముస్లిం మతంలో పోతాను, ఏది వాళ్ళు ఏ దేవుని మొక్కరు, వాళ్ళకు ఉండేది ఒకటే దేవుడే, అల్లాని తప్ప వేరే దేవుని మొక్కమంటారు అని ఆ మతంలోకి పోతాను, నాకు మోక్షం వస్తుంది అంటే ఆ మతంలోకి పోయినా మోక్షం రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు జన్మలేవని కూర్చున్నారు. జన్మలు ఉన్నాయంటే కదా, జన్మలు లేవని వాళ్ళు కూర్చున్నారు. ఇంకా మోక్షం వస్తే పనే లేదు వాళ్ళకు. ఒకవేళ అంత అయినాక లాస్ట్లో మనకు ఆ స్వర్గానికి పోదాం, ఆడ దండికుంటారు, అంత ఆడవాళ్ళు ఉంటారు, సేవలు చేసే వాళ్ళని లెక్కలో ఉన్నారు వాళ్ళు. దానికోసమే ఈరోజు చాలామంది ఉగ్రవాదాలు చచ్చిపోతాను స్వర్గానికి పోవాలని, అదే పనికి చచ్చిపోతామని తెలిసి వచ్చి వాళ్ళు ఉగ్రవాదం చేస్తున్నారు. ఆ ఉగ్రవాదంలో చనిపోతున్నారు. చనిపోతే మేము ఆ స్వర్గానికి పోతాం, స్వర్గానికి పోతే ఆడంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, చాలా సుఖాలు ఉంటాయి, మనకు తినేదానికి ఉంది, తాగేదానికి ఉంది, సౌకర్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. అంతకంటే ఎందుకు ఈడెందుకు లేనిపోతే తిప్పలు పడాలని వాళ్ళు ఏం చేసినా అట్లా కూడా చేస్తున్నారు. ఇదంతా అజ్ఞానము. అట్లా దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఈ స్వర్గం వద్దు నరకం వద్దు అని చెప్పినాడు. స్వర్గం నరకం ఎక్కడో ఉన్నాయనుకోవద్దండి, ఎప్పుడో వస్తాయనుకోవద్దండి. మనము బతికే బతుకు తెరువులోనే సుఖాలు కష్టాల రూపంలో స్వర్గాలు నరకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అని మేము మొదటి నుండి చెప్తున్నాం. స్వర్గం నరకం అనేది భూమి మీదనే ఉంది. మన బతుకు తెరువులో ప్రస్తుతం లేదంటే స్వర్గాన్ని నరకాన్ని అనుభవిస్తున్నాం. మన పక్కలో వాడు స్వర్గం అనుభవిస్తుంటే మనం పక్కలోనే నరకం అనుభవిస్తుంటాము. ఒక సినిమాకి పోయి చూడండి, ఒక సినిమా హాల్లో కూర్చొని చూడండి, ఆ ముందర కూర్చున్నాడు పైకి తలబెట్టి వాడు నరకం అనుభవిస్తుంటాడు. అది చూడంలో కూడా ఆ వెనకలు కూర్చున్నాడు హాయిగా మనకి ఏసీలో వాడు మళ్ళీ చల్లగా గాలి వస్తాడంటే ఆ దూరం నుండి చూస్తుంటాడు సీను. వాడు దూరం నుండి చూసేదానికి ఇటు దగ్గర నుండి చూసేదానికి ఎంత తేడా వస్తుంది చూడండి. మధ్యలో వాళ్ళకి ఒక రకం, ఆ చివరిలో కూర్చున్న వాళ్ళకి ఒక రకం, మొట్టమొదటి కూర్చున్న వాళ్ళకి ఒక రకం. ఒకే సినిమాని 3 రకాలు కనిపిస్తుంది దానికి. అంటే కొంత బాధతో కొంతమందికి, మధ్యలో కొంతమందికి, సుఖంగా కొంతమందికి. ఈ రకంగా ఎక్కడైనా కానీ ప్రతి మనిషికి చిన్న చిన్నవు సుఖాలు దుఃఖాలు అనుభవంలోకి వస్తున్నాయి. అవి అనుభవంలోకి రావడమే కాకుండా మరణం కూడా ఒకరోజు వస్తుంది. నువ్వు శవం అయిపోవలసిన అవసరం వస్తుంది. ఆ శవము అయిపోతే ఏమవుతాము అంటే మళ్ళా జన్మకు పోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ శవము అనే దాని గురించే చెప్పుకుంటే మనం, శవము అనేది ఏ కదలికలు లేకుండా పడిపోయేటువంటిది. ఆత్మ అనేది ఏమాత్రము లేదు. ఆత్మ లేకుండా ఉన్న శరీరంలో
జీవాత్మ కూడా ఉండదు. జీవాత్మ ఆత్మ రెండు ఆత్మలు జోడుగా ఉంటాయి. ఆత్మ పోయిందా జీవాత్మ పోతుంది, జీవాత్మ పోయిందా ఆత్మ పోతుంది. ఈ శరీరం విడిచిపెట్టి పోయినారు కాబట్టి మళ్ళీ దాంట్లో ప్రవేశించేందుకు అవకాశం లేదు. మళ్ళీ ఆ శరీరం విడిచిపెట్టిపోతే దాంట్లో ఆత్మ కదిలించేది, మెదిలించేది, మాట్లాడేది ఆత్మే కాబట్టి అది లేకుండా పోతే శరీరం కదలకుండా పడిపోతుంది. ఆ కదలకుండా పడిపోయినప్పుడు దాన్ని ఏమంటామంటే లాస్ట్ 3 ఆత్మల్లో 2 ఆత్మలు పోతే లాస్ట్ మిగిలినది ఏ ఆత్మ ఉంటుంది? చనిపోయిన శరీరంలో కూడా పరమాత్మ అనేది అనుమానమున వ్యాపించి ఉంది కాబట్టి ఈ రెండూ లేవు కాబట్టి పూర్తి శివం ఉంది. అంటూ శివం శివం దేవుడు ఉన్నాడు అని ఆ చనిపోయేటువంటి శివానికి చాలా మొక్కి స్నానం చేపించి పూలు పెట్టి పూజ చేసి నమస్కారం చేసుకొని అంతా తీసుకొని పెట్టి బూడ్చేవాళ్ళు అన్నట్టు ఊళ్ళో బూడ్చేవాళ్ళు కాల్చేవాళ్ళు. ఈ రకంగా శివానికి పూజ చేసేవాళ్ళు. ఈ శివము అనే పదము కొంతకాలానికి పలకడంలో శవము అయిపోయేది. ఇంకా కొంతమంది నిర్వచనం చెప్పినారు, శివము లేని శవము అన్నారు. శివము లేని శవం అంటే శివము ప్రతి ఒక్క చోట ఉంటుంది. దేవుడు ఎక్కడైనా లేకుండా వెళ్తున్నాడా? ఎక్కడన్నా ఆలోచన చేయండి. ప్రతి అనుగుణమున వ్యాపించినాడు కాబట్టి ఎక్కడా లేకుండా లేడు. చనిపోయిన శరీరంలో కూడా ఉన్నాడు కాబట్టి శివము లేని శివము అని చెప్పేదానికి అవకాశం లేదు. అందులో శివము ఉంది. ఆ శివాన్ని పలకడంలో శవము అని పలుకుతున్నారు. ఇది వాస్తవంగా మనం పొరపాటు పడి చెప్పేటువంటి మాట. అని శివము కాదు, దాన్ని శవం అనలా. ఈ శవం అనే పదం ఒక ఈ డిగ్రీ ఈ పదం మనకు ఒకానొక రోజు మనకు కూడా వస్తుంది. ప్రతి మనిషికి వస్తుంది. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ గుడి ముందర, కృష్ణుడి గుడి ముందర ఓ గోరి లాంటిది ఒకటి పెట్టి కట్టి పెట్టామన్నమాట. అంటే ముందుగానే ఇదే మనకు లాస్ట్ మిగిలేది. ఎంత పెద్దవాడైనా కానీ, ఎంత పలుకుబడి ఉన్నాడు కానీ, ఎంత హోదాగా బతికినాడు కానీ లాస్ట్కి అట్లా గుంతలో పడిపోయాల్సిందే. ఆ గోరి కట్టుకోవాలి, గోరి మిగులుతో చూస్తే అంతే వాడు ఎప్పుడు మిగలడు అని చెప్పి మేము దాన్ని ముందే పెట్టామాడ. అంటే మాకు రేపు నేను పొందబోయేది ఇదేను అని మాకు భయం లేదు. ఎప్పుడో రోజు అటు పోయేది నిజమే, వాస్తవమే. దాని గురించి చింత చేయాల్సిన పని లేదు. దాని గురించి చింత చేయం కానీ అది రాకముందే ఏమి పని చేయాలా అని చింత చేస్తున్నాము. ఏం చేస్తున్నాం చింత? మేము రాసే గ్రంథాలు 100 కావాలా అది రాకముందే అని. సరేలే 100 కావాలనే మేము కాలంతో పోటీ పడి మేము గ్రంథాలు రావడం జరుగుతుంది. సరే, అదంతా ఆత్మ చేయించే పని. కానీ మా కోరిక మాత్రం ఆశ, అది మనం ఆశపడడం తప్పలేదు. మా కోరిక ఏమి 100 గ్రంథాలు కావాలా అని, ఆత్మ మా చేత రాపించాలా అని. సరే, మనలో అతను వస్తువుగా ఎన్నుకున్నాడు, మన చేత ఆ పని చేపిస్తాడు అని చెప్పాం. సరే, ఇంకొకటి ఏమంటే ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అది మాత్రం వాస్తవమే. కానీ మనకు రేపే వస్తుంది అనుకొని భయంగా చేసుకునేది మంచిది కాదు. రేపే వస్తుందని ఎవరన్నా అనుకుంటారా? ఎవరు అనుకోరు. మేమెందుకు అనుకుంటాం? మనం పర్మనెంట్గా 100 ఏళ్ళు ఉంటాం అనుకుంటాం. అనే పథకంతోనే అందరూ చేస్తున్నారు పనులన్నీ. పర్మనెంట్గా 100 ఏళ్ళు ఉంటామనే పథకం ప్రకారం మనం చేస్తున్నాము. ఎవ్వరు కూడా ఏమాత్రము దాని మీద ధ్యాస లేకుండా బతుకుతున్నాము. ఇది వాస్తవమైనటువంటి సత్యం. ఎవరికి ఆ ధ్యాస లేదు. కానీ ఆ ధ్యాస పెట్టుకొని బతికితే చాలా జాగ్రత్తగా బతుకుతాడు మనిషి. కానీ ఆ జాగ్రత్త ఎవరికైనా ఉందా అంటే లేదనమాట. మేము చెప్తుంటాం ప్రతి ఒక్క మనిషికి, మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి, చూడయా మేము ఇప్పుడు 66 ఏళ్ళు వయస్సు, ఉగాది పండుగ వస్తే 66 పోయి 67 అవుతుంది, 60 ఏళ్ళు పడుతుంది, పోయి 66 కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది 60 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. మాకు ఇంకా 6 ఏళ్ళు ఎక్కువ బతికినాను ఇప్పుడు. కానీ సాగు ఎప్పుడో వస్తుందో తెలియదు. అటు జాగ్రత్తగా పని చేసుకోవాలని మేము పని చేస్తున్నాము.
రాత్రిపూట మేము పండుకోకుండా ఉన్నాము, ఆయన కాళ్ళు వాసిపోయినాయి, మాకు పాదాలన్నీ వాసిపోయినాయి, ఒక గంట సేపు పండుకునే కానీ అది ఏం ప్రయోజనం లేదు అని చెప్పాం. పగులు పూట కూడా ఏదో ఒకటి కూర్చొని ఏదో ఒకటి మాట్లాడాల్సిందో, ఏదో చేయాల్సిందో, లేదా రాయాల్సిందో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. గంట సేపు రెస్ట్ తీసుకుంటే ఏమాత్రం కుదరలేదు. సరే, శరీరము ఇప్పుడు ఇంతకుముందు 80 కేజీలు ఉండేది, మళ్ళీ 90 కేజీలు, 90 కేజీలు ఉండేది, 100 కేజీలు వచ్చింది, 100 కేజీలు, 110 కేజీలు వచ్చింది. మళ్ళీ చూడలేదు అనమాట. 110 కేజీల వరకు నేను చూసుకున్నాను మధ్యకాలంలో. 110 కేజీలు వచ్చింది, మనం ఇది బాగుండదు ఇది అని చెప్పి అన్నం విడిచిపెడితే బాగుంటుంది అని చెప్పి ఒక పూట అన్నం విడిచిపెట్టాం. ఓ పూట అన్నం విడిచిపెడితే అంటే 2 పూటలు విడిచిపెడితే బాగుంటుంది అనుకున్నాము. 2 పూటలు విడిచిపెట్టినాం. 2 పూటలో ఏం చేసామంటే మజ్జిగ తాగేవాళ్ళం, గ్లాస్ మజ్జిగ తాగి ఇంకా సాలే అనుకునేవాళ్ళం. ఇంకా మళ్ళీ ఏం చేసామంటే ఒక 20 రోజులు 25 రోజులు కంప్లీట్గా 3 పూట్ల అన్నం విడిచిపెట్టి ఏమాత్రం ఏది తినకుండా కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగేవాళ్ళం పూట. 3 పూట్ల మజ్జిగ తాగినా కానీ 25 రోజులు దగ్గర నెల రోజులు ఆ పని చేసినా కానీ ఓ పావు కేజీ కూడా మంచి తగ్గలేదు. ఇంకా తగ్గేందుకు మేము ఏం చేయాలా? ఇది మన చేతిలో లేదనుకున్నాం. ఏమన్నా తగ్గేటట్టు ఉంటే మనం చేయాలా? ఇది మన చేతిలో లేదు, లోపల ఉండే వాడి చేతిలో ఉంది. వాడు తగ్గిస్తాము, గాలి తీసిచ్చా తగ్గిపోతాడు, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు మనం ఎక్కుతా వచ్చినాం. ఈ పొద్దు టెస్ట్ చేస్తే 120 కేజీలు ఉన్నాము. మనం నడిచేదానికి కూడా బరువు అవుతుంది, 120 కేజీలు ఉండేదానికి కూడా బరువు అవుతుంది. మనం ఎట్లా అని ఆలోచన చేస్తే నీదేముంది, నీ స్వతంత్రం ఏముంది? నీ స్వతంత్రం ఏమీ లేదు, మన స్వతంత్రం ఏమీ లేదు. ఆ లోపల ఉండే వాడు ఏం చేస్తే చేయించుకోవాల్సిందే. వాడు 120 డిగ్రీలు పెంచినాడు, 150 కేజీలు పెంచినా పెరగాల్సిందే, లేకపోతే 10 కేజీలు దించినా దిగాల్సిందే. ఏమైనా చేస్తాడు, ఆయన ఇష్టం, ఆయన చేతిలో. మేము మళ్ళీ పద్ధతిగా అంటే పద్ధతి విరుద్ధంగా కాకుండా డాక్టర్లు చెప్పినట్టు ప్రతి మాత్ర వేసుకుంటున్నా, 10 మందు వాడుతున్నాం. ఆ ప్రతి ఇంజక్షన్ వాడుతున్నాం అన్నమాట. రోజుకు 3 పూట్ల ఇంజక్షన్ ఎవరైనా వేసుకుంటారా? షుగర్ రోగం ఉండేవాళ్ళు 3 పూట్లు ఎవరు వేసుకోరు. ఎవడన్నా రోజుకు 1 పూట వేసుకుంటే పెద్ద కథ. 3 పూట్ల ఇంజక్షన్ వేసుకొని అన్నది తింటున్నాము. 3 పూట్ల ఇంజక్షన్ వేసుకునే కానీ 300 పైన ఉంటుంది మాకు షుగర్ ప్రతి. అలా తగ్గించడానికి ఏమాత్రం కాలేదు. మళ్ళీ ఇప్పుడు మనం 300 పైన ఉంటే 300, 350 ఎట్లుంటే డాక్టర్లు చెప్తుంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి, తిరగకూడదు, మీరు ఓతురు కోమలేకపోతారు, మూర్చలేకపోతారని చెప్తుంటారు. సరే, మనకేమో ఎవరు చూసినా కానీ ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తాం, కానీ అవన్నీ ఏం కనపడవు శరీరంలో. ఇవంతా మాకేం అర్థమైందంటే మనం చేసుకుంటేది ఏమీ లేదు, లోపల ఉండేటువంటి అధిపతి ఏం చేసినా జరుగుతుంది. ఆయన పెంచితే పెరుగుతుంది, తరిగితే తరుగుతుంది. ప్రతి రోగము ఆయన చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఏమీ లేదు అని మేము అనుకున్నాము. మేమేం చేసినట్టే దాన్ని దిగులు వదిలిపెట్టి, సరే ప్రపంచం లెక్క ప్రకారం మందులు వేసుకుంటాం, మాత్రలు వేసుకుంటాం. కానీ ఎంత ఉందో మనకు సంబంధం లేదు. నాకు తలకాయ ఒకటి, చేతులు ఒకటి ఉంటే చాలు. మాకు తలకాయ ఆలోచన చేసేదానికి, చేతులు రాసేదానికి, నడిచేదానికి కాళ్ళు లేకుండా పర్వాలేదు. మేము నడిచే పని కూడా లేదు. ఇంట్లో బయటికి రావడం లేదు సుమారుగా. నేను కడప దాటి కూడా ఈతకు రాలేదు. ఆ సీతాదేవైనా ఒకవేళ గీత గీసిట్టు రాసింది దాటింది, కానీ మేము మాత్రం గీత దాటినట్టు కడపని కూడా దాటి బయటికి రాలేదు. అట్లా జరుగుతుంది కొన్ని రోజులుగా. ఈ రకంగా అంటే మనది ఏమీ లేదు, మన చేతుల్లో ఏమీ లేదు, మన స్వతంత్రం కాదు అనే ఉద్దేశంతో మేము ఎన్ని తెలిసినా కానీ అట్లున్నాము. మేము స్వతంత్రము అని మీరు అనుకోవద్దండి. అంటే నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. ఈ రకంగా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చేటువంటి కర్మలు అంటే పాపాలు పుణ్యాలు తగ్గిపోతాయి. దేవుడు ఏం చెప్పినాడో భగవద్గీతలో, నేను అన్ని పనులు చేస్తున్నాను, నాకు ఏ కర్మ అంటదు అన్నాడు. ఒకవేళ దొంగతనం చేస్తే అంటుతుందేమో, ఆయన దొంగతనం చేయలేదు కదా అనుకుంటే ఆయన దొంగతనం కూడా చేశాడు. మన జీవితంలో ఏవైతే చెడ్డ పనులు ఉన్నాయో అన్ని పనులు ఆయన చేసి చూపించినాడు అనమాట. మళ్ళీ ఎవరికి అనుమానం లేకుండా అన్ని చెడు పనులు చేసినాడు, అన్నీ మంచి పనులు చేసినాడు. ఆయన దేవుడు అంటే ఎవరు నమ్మరు? ఎందుకంటే ఇన్ని పనులు చేసినట్టు దేవుడు ఎట్టయితాడని ఎవరు నమ్మరు. నమ్మకుండా ఆయన దేవుడే. ఆయన ఒక్కో తూరు ఒక్కో రకంగా వస్తాడు. ఇప్పటికీ భూమి మీదకి 2 తూర్లు వచ్చినట్టు మనకు రూఢిగా తెలిసింది. ఒక తూరు కృష్ణుగా వచ్చాడు, ఒక తూరే యేసు ప్రభువుగా వచ్చాడు అనమాట. కానీ ఆయనకి ఎప్పుడు కృష్ణుగా వచ్చినప్పుడు ఒకరు కూడా శిష్యులు లేడు. యేసు ప్రభువుగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా గాలికి పోయినారు.
వాళ్ళు నమ్మిన వాళ్ళు అసలు ఈయన గురువు అని నమ్మలేదు అసలు. అనుకున్నా కానీ వాళ్ళు ఆయన దగ్గర లేకుండా పోయినారు. సరే అంత పెద్ద జ్ఞానం చెప్పినా ఏమైనా గుర్తింపు పడినాడా కృష్ణుడు గురువుగా అంటే లేదు. ఇప్పుడు మంత్రాలు చదివేవాళ్ళు శ్లోకాలు చదివేవాళ్ళు గురువులుగా ఉంటారు కదా ఆయనకంటే పెద్దగా. ఆయన ఆ రోజు గురువుగా గుర్తింపు పడలేదు అనమాట. సరే తర్వాత ఏమైనా రాడా అంటే నేను వస్తాను అని చెప్పాడు ఆయన. ఈ జ్ఞానం ఇంతటితో అయిపోలేదు, మళ్ళీ ఈ జ్ఞానం ఉంటుంది, మళ్ళీ మీకు చెప్పేదానికి వస్తాను అని చెప్పాడు. కానీ ఎప్పుడు వస్తాడు అనే విషయం మాత్రం మనకు తెలియదు. మరి వచ్చినప్పుడు ఏమైనా కనుక్కోవడానికి వీలవుతుందంటే ఏమాత్రం అవకాశం ఉండదు. మరి ఇటువంటి పరిస్థితిలో మనకి ఏమి గతి అంటే దైవ గ్రంథాలే మనకి గతి. దైవ గ్రంథాలు ఏవి అంటే ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఖురాన్ చదవాల్సిందే, హిందువులు భగవద్గీత చదవాల్సిందే. కానీ దేవుడు ఏం చేశాడంటే ప్రతి దైవ గ్రంథానికి పక్కలో ఇంకో మాయను పెట్టాడు అనమాట. అంటే వాళ్ళు తప్పు భావన వేదరికి దానికి ఒకదానికి మర్యాద ఇవ్వకుండా ఇంకో దానికి మర్యాద ఇస్తున్నారు. దేవుడు చెప్పిన వాక్యాలకే కాకుండా పక్క వాక్యాలు కూడా మర్యాద చేయించి పని వచ్చింది. అట్లా లేకుండా దేవుడు చెప్పిన వాక్యాలకే మనం మర్యాద ఇచ్చి దాన్నే గౌరవంగా స్వీకరిస్తే మనము జ్ఞానాన్ని సులభంగా తెలుసుకోగలుగుతాము. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులు ఏం చేస్తుంటారు, భగవద్గీతతో పాటు వేదాలు చదువుతున్నారు. భగవద్గీత కంటే వేదాలే ముఖ్యమంటున్నారు. ఇది ముందు వచ్చింది అవి వెనక వచ్చింది అంటున్నారు. వేదాలే ముందు వచ్చినాయి, భగవద్గీత వెనక వచ్చింది అంటున్నారు. అది వాస్తవమే. వేదాలు ముందు వచ్చిన మాట వాస్తవమే. ముందు వస్తే ఏం ప్రయోజనము? దాంట్లో జ్ఞానం ఉందా దీంట్లో జ్ఞానం ఉందా అని చూసుకోండి. ఈ రకంగా చూసుకుంటే ఏది ముందు ఏది వెనక అనేది కాదు, ఏది నిజమైన దైవ జ్ఞానం అని చూసుకుంటే సరిపోతుంది. అట్లే ఈ ఖురాన్కు పక్కలో ఇంకో గ్రంథం ఉంది, బైబిల్కు పక్కలో ఇంకో గ్రంథం ఉంది, ఈ భగవద్గీత పక్కలో వేదాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఈ 3 బుక్కుల్లోనే మీరు జ్ఞానం తెలుసుకోండి. ఈ 3 గ్రంథాల్లోనే మీరు జ్ఞానం తెలుసుకుంటే సంపూర్ణమైన జ్ఞానం తెలుస్తుంది. ఒకవేళ మీకు అందులో జ్ఞానం తెలియదనేమో, ఒకవేళ మీరు దాన్ని గ్రహించుకోలేరని ఉద్దేశంతో మేము అదే పనిగా ఏం చేస్తున్నాము అంటే దాంట్లో వాక్యాలు తీసి మీకు కొన్ని వాక్యాలు స్వచ్ఛమైన వాక్యాలు తీసి రాసి చూపించడం జరుగుతూ ఉంది. అంటే కొన్ని వాక్యాలు దాంట్లో మీకు సరైన భావాన్ని ఇవ్వలేకపోయినా కానీ తప్పుదారి పట్టించే రకంగా ఉన్నా కానీ మీకు స్వచ్ఛమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం సంబంధించిన వాక్యాలు తీసి మీకు రాసి వివరణ ఇచ్చి చూపిస్తున్నాము. ప్రతి కర్మకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టుకోండి. ఆ కర్మ ప్రకారమే జరుగుతాయి. కానీ దేవుడు వాటి గురించి చెప్పడు. వాటి గురించి మీరు ఆలోచన చేయొద్దండి. దేవుడు జ్ఞాన విషయాలే చెప్తాడు. జ్ఞానానికి కర్మకు సంబంధించిన నాశనమయ్యేటువంటి విషయాలే చెప్తాడు. కానీ కర్మను అభివృద్ధి చేసే విషయాలు చెప్పడు. అదే గుర్తుగా మనం ఏ గ్రంథంలో అయినా కానీ ఇది జ్ఞానమా కాదా అని విశ్లేషణ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆ విశ్లేషణ కోసం ఇప్పుడు గ్రంథం రాయడం జరిగింది. అది మీకు ఈరోజు వచ్చింది. మీ ఈ నెలలో 2 మంచి గ్రంథాలే, భావం భాష, దైవ గ్రంథంలో విశ్లేషణ జ్ఞానము. ఈ 2 గ్రంథాలు మీరు చదువుకుంటే ఇప్పుడు ఈ దైవ గ్రంథం నుంచి మీరు మంచి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ప్రతి నెల వీటికి వస్తే అందరూ ఆ దేవతను మొక్కు ఈ దేవతను మొక్కు, ఈ దేవత కంటే ఆ దేవత పెద్ద, ఆ దేవత కంటే ఈ దేవత పెద్ద అని ఎక్కడెక్కడో చెప్తున్నారు. ఏ దేవతల్లో మొక్కమంటున్నారు. ఆడపోయి ఈ మంత్రం చదవమంటున్నారు, ఈడపోయి ఆ యజ్ఞం చేయమంటున్నారు, ఆడపోయి ఈ వ్రతం చేయమంటున్నారు. 40 రోజులు పుట్టుకోసి పెట్టుకొని తిరుగుకుంటున్నారు, 30 రోజులు సాప్ మీద పడుకోమంటున్నారు. ఇన్ని నియమాలు చెప్పి వాళ్ళు చెప్తే ఈయన ఏమీ చెప్పకుండా పొద్దుముని ఇదే చెప్తాడని అనుకోదండి మీరు. ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాడని. ఉండే సత్యం అదే కాబట్టి అదే సత్యాన్ని చెప్తున్నాను. మీరు దీని గురించి ఏమాత్రం ఆశ్చర్యపడకుండా మీ శరీరంలో మీ స్థితిని గురించి మీరు తెలుసుకోండి. మేము ఏదైనా నేర్చుకోమని చెప్పలేదు. మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్తున్నాము. మీ కథ మీరు తెలుసుకోండి అని చెప్తున్నాము. ఈ బయట చూపు లోపలగా మార్చుకోండి, లోపల చూపు చెప్పుకోండి. నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోండి, మీకు తెలుస్తుంది. దేవుడు అది ఎవరంటే అది ఎవరికి జవాబు లేని ప్రశ్న అది, దేవుడు ఎవరు అనేది. కానీ నేనెవరు అంటే అది జవాబు ఉండే ప్రశ్న. కాబట్టి నేను ఎవరనే ప్రశ్న వేసుకొని చూసుకోండి.
మీ విషయం మీకు తెలుస్తుంది. మీకు మాకు దగ్గు వస్తుంది కాబట్టి ఎక్కువ చెప్పేది బాగాలేదు, మాకు సరిపోలేదు. కానీ మీకు ఇంతవరకు చెప్పింది చాలు, దీన్నే జ్ఞాపకం చేసుకొని నెలంతా మీకు నెంబర్ వేసుకోండి. ఈ నెలకు సరిపోయేటువంటి జ్ఞానం చెప్పినాను. ఇంతటితో ఈ జ్ఞానాన్ని ముగిస్తున్నాము.